హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ శ్రీలత రాజ్ కుమార్ ఛానల్. దిస్ ఈజ్ రాజ్ కుమార్. సో ఈరోజు నేను ఒక అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను. ఆ అన్బాక్సింగ్ వీడియో ఏంటంటే వాటర్ ప్యూరిఫైయర్ సంబంధించింది. జనరల్గా మనము వాటర్ ప్యూరిఫైయర్స్ మనం ఇంట్లో వాడుతుంటాము. సో ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఏంటంటే చాలా ఎక్కువ కాస్ట్లో ఉంటాయి, తక్కువ కాస్ట్లో ఉంటాయి. నేను మాత్రం చాలా తక్కువ కాస్ట్లో తీసుకున్నాను. ఇట్స్ అరౌండ్ 5,000. బట్ వాటర్ ప్యూరిఫైయర్ ఏదైనా బాక్స్ మాత్రమే డిఫరెంట్, కంపెనీ డిఫరెంట్ అంతే. లోపల ఇన్పుట్ పార్ట్స్ అన్నీ ఎవ్రీ 6 monthsకి ఒకసారి మనం కీప్ ఆన్ చేంజ్ చేస్తూనే ఉండాలి. సో అది ఏ కంపెనీ అయినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కంపెనీస్, మనము లోపల అన్ని పార్ట్స్ కంపల్సరీ చేంజ్ చేసుకోవాల్సిందే, ఎక్సెప్ట్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్. సో చౌక్ లాంటిది, ఇంకా ఎస్ఎంపిఎస్ ఉంటుంది, అలాగే ఇంకోటి. సో ఇలా ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఒకవేళ పోతే, మోటార్ కానీ పోతే మాత్రం, అవి పాడైపోతే మాత్రం కంపల్సరీ అవి చేంజ్ చేసుకోవాల్సిందే. అవి కాకుండా రిమైనింగ్ అన్నీ చేంజ్ చేసుకోవాలి. అవి ఏంటి అంటే 1 by 1 చెప్తాను. ఓకే. సో వాటర్ ప్యూరిఫైయర్ ఏ కంపెనీ అయినా మనం ఎవ్రీ 6 monthsకి ఒకసారి దాంట్లో ఉన్న ఫిల్టర్స్ కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి. సో అవి ఏం ఫిల్టర్స్ అంటే, ఒకటి కార్బన్ ఫిల్టర్, అలాగే సెడిమెంటేషన్ ఫిల్టర్, ఆర్ఓ మెంబ్రేన్. ఈ 3 ఫిల్టర్స్ కంపల్సరీ ఎవ్రీ 6 monthsకి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. సో ఇవే మెయిన్ పార్ట్స్. ఫిల్టరేషన్ స్టేజెస్ చేసేదే ఇవి. సో దానికంటే ముందు వాటర్ ప్యూరిఫైయర్ మనం బయట పెట్టుకునే ఒక ఫిల్టర్, అది స్పన్ ఫిల్టర్ ఉంటుంది. జస్ట్ ఒక ఫిల్టర్ చేంజ్ చేసుకుని సరిపోతుంది. సో అది ఎవ్రీ 3 monthsకి ఒకసారి చేంజ్ చేసుకుంటాం. ఇన్సైడ్ ఉండే ఈ ఫిల్టర్స్ మాత్రం ఎవ్రీ 6 monthsకి ఒకసారి చేంజ్ చేసుకుంటాం. సో మీరు ఇప్పటి నుంచి ఏ వాటర్ ప్యూరిఫైయర్ కొన్నా కంపెనీని అస్సలే పట్టించుకోకండి. దాంట్లో ఇన్సైడ్ ఏ ఫిల్టర్స్ అయితే, ఎలాంటి ఫిల్టర్స్ మనం యూజ్ చేస్తే మనకు వాటర్ ప్యూరిఫైడ్గా వస్తాయో, టేస్టీగా వస్తాయో, అలాంటి ప్యూరిఫైయర్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో నేను ఎవ్రీ 6 monthsకి కంప్లీట్ ఇన్సైడ్లో ఉన్న అన్ని ఫిల్టర్స్ నేను చేంజ్ చేస్తాను. ఇఫ్ ఎనీ కేస్ ఏమైనా ఎలక్ట్రానిక్ ఐటమ్ డెఫెక్ట్ ఉంటే అది నేను ఒకటి బుక్ చేశాను, అది కూడా వస్తుంది. సో అది కూడా చేంజ్ చేసుకుంటే మంచిది. ఓకే. సో ఆ సెట్ ఆఫ్ ఫిల్టర్స్ కంప్లీట్గా నేను ఆన్లైన్లో బుక్ చేశానండి. అవి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియో మీకు చూపిస్తున్నాను. అవి ఎలా ఉంటాయో చూద్దాం. మరి లెట్స్ గెట్ ఇన్ టు ద అన్బాక్సింగ్ వీడియో.
సో చూసారు కదండి. సో నేను యాక్చువల్గా ఒక్క బాక్స్ అన్బాక్సింగ్ అని స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నేను బుక్ చేసింది 2 బాక్సులు, 2 సెట్స్ నేను బుక్ చేశానండి. ఎందుకంటే ప్రజెంట్ మనం లాక్డౌన్లో ఉన్నాం. మళ్ళీ ఫ్యూచర్లో కూడా లాక్డౌన్ ఎక్స్టెండ్ అవ్వచ్చు, లాక్డౌన్ కంటిన్యూ అవ్వచ్చు, మళ్ళీ అన్నీ కంప్లీట్గా బంద్ ఉండొచ్చు, చెప్పలేం సిచ్యువేషన్. సో నేను 6 మంత్స్ బిఫోర్ నేను చేంజ్ చేశానండి నా వాటర్ ప్యూరిఫైర్లో. సో ఆల్మోస్ట్ 6 మంత్స్ అయిపోతుంది. నేను ఇప్పుడు ఇంకోటి చేంజ్ చేయాలి. మళ్ళీ ఇది చేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ 6 మంత్స్కి ఇంకోటి చేంజ్ చేయాలి. సో అప్పటి సిచ్యువేషన్ నాకు తెలియదు. సో అందుకనే ఇంకోటి సేఫ్టీగా ఇంకోటి కూడా బుక్ చేసుకున్నాను. ఇది ఫ్లిప్కార్ట్లో నేను బుక్ చేశానండి. ఇది కంపెనీ వచ్చేసి ఎర్త్ ఆర్ఓ సిస్టమ్ని నేను బుక్ చేశాను. సో ఈ కంపెనీ వచ్చేసి ఎర్త్ ఆర్ఓ సిస్టమ్ అండి. సో నేను ఆల్మోస్ట్ నేను అన్ని కంపెనీస్ వాడానండి నా వాటర్ ప్యూరిఫైర్లో. సో అన్నిటికంటే కొన్ని ట్రెండింగ్ చూపిస్తారు, ఇంకా వేరే ఆర్ఓ మెంబరెన్స్ చూపిస్తారు, వేరే కంపెనీస్ కూడా చూపిస్తారు. నేను అవన్నీ వాడిన తర్వాత ఫైనల్గా నేను ఈ ఆర్ఓ మెంబరెన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అండి. ఈ ఆర్ఓ మెంబరెన్ కంపెనీ వచ్చేసి ఎర్త్ ఆర్ఓ సిస్టమ్. సో ఇది కంప్లీట్గా ఎక్కడి నుంచి వస్తుందంటే జైపూర్ నుంచి వస్తుందండి. నేను కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడాను. వన్స్ 6 మంత్స్ బిఫోర్ నేను ఎప్పుడైతే ఫస్ట్ ఆర్ఓ మెంబర్ని నేను మల్టిపుల్గా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏ ఆర్ఓ మెంబర్ని పెట్టినా కూడా నాకు వాటర్ టేస్ట్ అనిపించలేదు. సో మ్యాక్సిమం కొన్ని స్లోగా వాటర్ ఫిల్టర్ ప్యూరిఫై అవ్వడము, కొన్ని ఫాస్ట్గా ప్యూరిఫై అయినా కూడా వాటర్ టేస్ట్ ఉండకపోవడము, ఇవన్నీ జరిగినాయి. సో ఈ ఆర్ఓ మెంబర్ని మనం యూస్ చేస్తే 20 మినిట్స్లో మనకు 15 లీటర్స్ వాటర్ ప్యూరిఫై అవుతాయి విత్ టేస్టీ. కొన్ని 15 మినిట్స్లో అవుతాయి కానీ వాటర్ టేస్ట్ ఉండవు. కొన్ని 40 మినిట్స్ ఫిల్టర్ అవుతాయి కానీ అవి కూడా టేస్ట్ ఉండలేదు. సో అన్ని ఆర్ఓ మెంబరెన్స్ చూసి ఫైనల్గా నేను ఈ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాను. అది ఎర్త్ ఆర్ఓ సిస్టమ్. ఇది నా కంప్లీట్గా నా హోమ్కేనండి. నేను బయట వీళ్ళ కంపెనీ గురించి నేను ఎలాంటి కొలాబరేషన్ చేయట్లేదు. నాకు నచ్చింది కాబట్టి, నేను గత 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నా కాబట్టి నేను ఈ కంపెనీని గురించి మీకు చెప్తున్నాను. సో ఒకసారి వాడితే మీకు కూడా తెలుస్తుంది. నాకు తెలిసి అయితే నేను ఇప్పుడు దాదాపు 1 ఇయర్ నుంచి వాడుతున్నాను. సూపర్ ఎక్సలెంట్. వాటర్ అయితే సూపర్ టేస్టీ ఉంటాయండి. మళ్ళీ అలా టేస్టీ ఉన్నాయన్నంత మాత్రం దీంట్లో ఏదో కెమికల్స్ కలుపుతారని కాదు, అసలు కెమికల్స్ వితౌట్ కెమికల్స్. 1 బై 1 వద్దామా అసలు దీంట్లో ఏముంటాయి ఏంటి అనేది. సో ఫస్ట్ వన్ వచ్చేసి కార్బన్ ఫిల్టర్ అండి. సో కార్బన్ ఫిల్టర్ అంటే కార్బన్ ఇన్ ద సెన్స్ బొగ్గుతోటి బొగ్గు పౌడర్ కానీ అలాగే బొగ్గు క్యాండిల్ కానీ, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఉంటుంది దీంట్లో. కానీ దీంట్లో మాత్రం బొగ్గు పౌడరే ఉందండి, బొగ్గు క్యాండిల్ కాదు. నేను ఇది పగలగొట్టి చూసింది కూడా నేను చూశాను. కొన్ని క్యాండిల్ రూపంలో ఉంటాయి, కొన్నో పౌడర్ రూపంలో ఉంటుంది. సో ఇది వాటర్ దీంట్లో నుంచి వెళ్ళి ఆ బొగ్గు అనే పౌడర్ అనేది దాని నుంచి మనకు వాటర్ వస్తుంది. సో ఆ బొగ్గు అనేది ఏం చేస్తుందంటే ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా, ఫంగస్ ఉన్నా, ఏదున్నా అది కిల్ చేయడానికి ఈ కార్బన్ ఫిల్టర్ అనేది యూజ్ అవుతుంది. ఇది ఇన్సైడ్ వాటర్ ప్యూరిఫైర్లో ఫస్ట్ ప్యూరిఫికేషన్ స్టెప్ కార్బన్ ఫిల్టర్. సో నెక్స్ట్ వచ్చేసి సెడిమెంటేషన్ ఫిల్టర్ అండి. కొన్ని వాటర్ ప్యూరిఫైర్లో ఫస్ట్ సెడిమెంటేషన్ యూజ్ చేస్తాము, తర్వాత కార్బన్ ఫిల్టర్ యూజ్ చేస్తాము. నేనే రాంగ్ అయి ఉండొచ్చు. యాక్చువల్గా స్టెప్ అయితే ఇది, ఫస్ట్ సెడిమెంటేషన్ ఫిల్టర్, ఆ తర్వాత కార్బన్ ఫిల్టర్. సో సెడిమెంటేషన్ ఫిల్టర్లో ఇది జస్ట్ స్పన్నేనండి, అంత జస్ట్ క్లాత్ని చుట్టి మనకు దీంట్లో పెడతారు. ఆ క్లాత్ని మనం జనరల్గా మనకు వెనకటి రోజుల్లో కుండ మీద ఒక దళసరి క్లాత్ పెట్టి వడబోస్తారు. సో అది ఏమైనా చెత్త ఉన్నా ఏదైనా ఉన్నా తీసేస్తుంది. సో ఇది కూడా అలాగేనండి, ఒక దళసరి క్లాత్ని ఒక దానికి చుట్టి దానిలో నుంచి హోల్స్ ఉంటాయి, చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ నుంచి మనకు వాటర్ వచ్చేస్తుంది. సో అలా కూడా ఫస్ట్ లెవెల్ ప్యూరిఫికేషన్ ఇది. ఆ తర్వాత కార్బన్ ఫిల్టర్. సో కార్బన్ ఫిల్టర్ నెక్స్ట్ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఇది ప్యూరిఫై చేస్తుంది. సో ఈ రెండు అయిన తర్వాత నెక్స్ట్ ఆర్ఓ మెంబరేన్ అండి. అసలు వాటర్ ప్యూరిఫైలో ఆర్ఓ సిస్టమ్ అనేది వచ్చింది అంటే ఇది ఆర్ఓ మెంబరేన్ వల్లనే. మనకు వాటర్ ప్యూరిఫికేషన్ 20 మినిట్స్ టైం పడుతుందన్నా కూడా ఇదే. సో ఇదే ఫస్ట్ మెయిన్ ఫిల్టరేషన్. ఇది ఏంటంటే లేయర్స్గా ఉంటాయి. ఒక ప్లాస్టిక్ని ప్లస్ క్లాత్ రెండు మిక్స్ చేసి లేయర్స్గా మనకు ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే ఒక మోటార్ ఒక సర్టెన్ స్పీడ్ తోటి వాటర్ని స్పీడ్గా పుష్ చేస్తే మనకి ఇందులో నుంచి అవుట్పుట్ వస్తుంది. సో ఇది మెయిన్ ఆర్ఓ మెంబరేన్ అండి.
సో ఫస్ట్ మనకు వాటర్ ప్యూరిఫైయర్లో మెయిన్ ఫిల్టరేషన్ చేసేదే ఆర్ఓ మెంబ్రేన్ అండి. సో ఇది ఆర్ఓ మెంబ్రేన్ ఎలా వర్క్ చేస్తుందంటే ఫస్ట్ స్టేజ్లో మనకు వాటర్ సెడిమెంటేషన్లోకి వెళ్ళి సెడిమెంటేషన్లో నుంచి కార్బన్ ఫిల్టర్లోకి వెళ్ళి కార్బన్ ఫిల్టర్లో నుంచి ఆర్ఓ మెంబ్రేన్కి రాదు, డైరెక్ట్గా రాదు. ఫస్ట్ కార్బన్ ఫిల్టర్లో నుంచి వాటర్ తీసుకుంటుంది, పంపింగ్ ఫుల్ స్పీడ్గా కార్బన్ ఫిల్టర్లో నుంచి మనకు వాటర్ తీసుకొని విత్ సర్టెన్ స్పీడ్ తోటి ఫోర్స్ తోటి వాటర్ దీంట్లో పంపిస్తుంది. సో ఆ మోటార్ అనేది లోపల వర్క్ అయ్యేది అదే. ఆ స్పీడ్ తోటి వాటర్ ఈ లేయర్స్లోకి పంపించి మనకు లేయర్స్ని దాటుకొని వాటర్ ఫైనల్గా వచ్చేది మనకు ప్యూరిఫికేషన్ వస్తుంది. సో దీంట్లో వాటర్ ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 1/4 మనకు ప్యూరిఫికేషన్ వాటర్ వస్తుంది. 3/4 వాటర్ అనేది వేస్టేజ్ అవుతుంది. సో ఎనీ ఆర్ఓ సిస్టమ్ తీసుకున్నా కూడా మనకు 3/4 వాటర్ వేస్టేజే, 1/4 వాటరే మనం తాగేది. అంటే ఆల్మోస్ట్ ఒక 20 లీటర్స్ మనం దీంట్లోకి పంపిస్తే 4 లీటర్సే మనకు ప్యూరిఫికేషన్. 20 లీటర్స్ మనము వాటర్ ప్యూరిఫైయర్లో పంపిస్తే మనకు వచ్చే వాటర్ 4 లీటర్స్ ఆఫ్ వాటరే. రిమైనింగ్ 16 లీటర్స్ ఆఫ్ వాటర్ వేస్టేజ్గా మనకు వెళ్ళిపోతాయి. సో ఆ వాటర్ని మనం చెట్లకు యూజ్ చేసుకోకపోవడం బెటరు. ఏదైనా వాష్రూమ్ కానీ దేనికైనా యూజ్ చేయొచ్చు. మేమైతే సింక్లోకి వదిలేస్తున్నాం. ఫస్ట్ స్టార్టింగ్లో నేను కొంత సేవ్ చేసేవాడిని, సేవ్ వాటర్ అని చెప్పేసి. ఇప్పుడైతే సేవ్ చేయట్లేదు, అంత టైం ఉండట్లేదు. సో ఇదండి ఆర్ఓ సిస్టమ్. దీని నుంచి ప్యూరిఫై అయిన తర్వాత మనము ఇంకా కొన్ని ఫిల్టర్స్ పెట్టుకోవచ్చు. నా దగ్గర కొన్ని యూవీ ఫిల్టర్ ఉంటుంది. యూవీ ఫిల్టర్ అంటే యూవీ ల్యాంప్ ఉంటుంది. సో అది సపరేట్ వీడియో చేస్తానండి. అసలు మనము ఇవన్నీ ఎలా ఫిట్ చేస్తాము, వాటర్ ఫిల్టర్లో ఇవన్నీ మనం ఎలా ఫిట్ చేస్తాము, ఎలా సర్వీసింగ్ చేసుకోవాలి ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి, ఏమేమి ఫిల్టర్స్ మనం చేంజ్ చేసుకుంటే బెటరు, అలాగే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటాయి, ఎస్ఎంపిఎస్ అని మళ్ళీ చౌక్ అని ఇవి ఉంటాయి. అవి కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా. ఇంకోటి యూవీ ల్యాంప్ అని ఉంటుంది. సో యూవీ ల్యాంప్ అనేది ఏంటంటే సేమ్ మన ట్యూబ్లైట్ లాగానే ఉంటుంది. ఆ ట్యూబ్లైట్ ఎందుకు అని అంటే ఆ యూవీ లైట్ రేస్ పడగానే దాంట్లో వాటర్లో ఏమన్నా బ్యాక్టీరియా ఇంకేమన్నా మైన్యూర్ వైరస్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా అది కిల్ చేయబడుతుంది. అంటే కొంచెం వాటర్ హీట్ అవుతుంది. సో దానివల్ల మనకు ఫైనల్గా వచ్చేది వాటర్ మన దగ్గరకు వస్తుంది. సో ఇదండి వాటర్ ప్యూరిఫైయర్ విత్ ఆల్ ఫిల్టర్స్ విత్ ఆర్ఓ మెంబ్రేన్ అన్బాక్సింగ్ వీడియో. ఇవి కాకుండా జనరల్గా ఒక బాక్స్లో మనకి ఏమేమి వస్తాయంటే ఒక సెడిమెంటేషన్ ఫిల్టర్, 2 కార్బన్ ఫిల్టర్స్, ఒక ఆర్ఓ మెంబ్రేన్, మనకు కావాల్సినంత లెంత్ పైపు, అలాగే ఇది ఫ్లో అండి. యాక్చువల్గా దీన్ని మనము ఫ్లో రెస్ట్రిక్టర్ అంటారు. ఫ్లో రెస్ట్రిక్టర్ ఎందుకు అంటే మోటార్ ఫాస్ట్గా వాటర్ని ఆర్ఓ మెంబ్రేన్లో పంపించేటప్పుడు ఆ వాటర్ అంత కంప్లీట్ ఇన్సర్ట్ అవ్వడానికి ఇది ప్రెస్ చేసి పెడుతుంది అన్నట్టు. సో కంప్లీట్ వాటర్ మనం ఆర్ఓ మెంబ్రేన్ పొజిషన్లో పోలేని పరిస్థితిలో ఇంకో సైడ్ ఇది రెస్ట్రిక్ట్ చేసి పెడుతుంది. అంటే ఫ్లో రెస్ట్రిక్టర్ వాటర్ స్పీడ్ని కంట్రోల్ చేస్తుంది. ఇది కూడా ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి మనం చేంజ్ చేసుకోవాలి. దానికి సంబంధించిన క్లిప్స్ ఇచ్చారు, ఫ్లో రెస్ట్రిక్టరు, టేప్ ఇచ్చారు, ఎల్ క్లాంప్స్ ఇచ్చారు. ఇది స్పీడ్ని రెస్ట్రిక్ట్ చేయడానికి. ఓకే, సో ఇదండి దీని కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అండి. సో ఎవ్రీ 6 మంత్స్కి మనం ఒక 1000 రూపీస్ పెట్టుకుంటే మనం ఎవ్రీడే ప్యూరిఫికేషన్ వాటర్ తాగొచ్చు. సో ఎవ్రీ మంత్ 1000 అంటే ఆల్మోస్ట్ ఇట్స్ అరౌండ్ 3 మంత్స్కి వచ్చేసి 500, 1 మంత్కి వచ్చేసి ఆల్మోస్ట్ 150. సో 150 రూపీస్ మనం పర్ మంత్ పెట్టుకుంటే ఈజీగా మనం టేస్టీ వాటర్ మనం తాగొచ్చు. ఎవ్రీ 6 మంత్స్ కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి. లేదు అంటే అది ప్యూరిఫికేషన్ టైం లిమిట్ పెరిగిపోతుంది. ఈ సిస్టాన్ని మేము యూజ్ చేస్తే వితిన్ 20 మినిట్స్లో మనకు వాటర్ ప్యూరిఫైయర్ ఫిల్ అవుతుంది. 15 లీటర్స్ ఆఫ్ వాటర్ మనకు వచ్చేస్తుంది. సో ఇదండి అన్బాక్సింగ్ వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఇంకా యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. సో ఇదండి, దిస్ ఈజ్ రాజ్ కుమార్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.